గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదా నేను మా చెల్లి ఒక ఫ్రేమ్లో కనిపించక. సో మా చెల్లి నిన్ననే హాస్టల్ నుంచి వచ్చిందనమాట. సో ఒక వీడియో అయితే అడుగుతున్నారు చేయమని చెప్పి, అండ్ నాకు ఒక థాట్ కూడా వచ్చిందనమాట, వై నాట్ మనం ఈ వీడియో చేయొద్దు అని అనిపించింది. సో వీడియో ఏంటంటే హౌ మచ్ వి నో ఈచ్ అదర్. సో మా గురించి ఎంత తెలుసు, ఇన్ని రోజుల నుంచి మేము కలిసి ఉంటున్నాం కదా. సో నేను సోల్ సిస్టర్ అంటూ ఉంటా కదా. సో ఏం తెలుసు ఈమెకి నా గురించి ఏం తెలుసు? నీకు నా గురించి ఏం తెలీదు. నీకు నా గురించి ఏం తెలియదు. నీ గురించి నాకు అన్ని తెలుసు. నాకు కూడా నీ గురించి అన్ని తెలుసు. చూద్దాం. సో ఈ రోజు చూద్దాం వీడియోలో ఈమెకి ఎంత తెలుసు, నాకు ఆమె గురించి నాకెంత తెలుసు, నా గురించి మా చెల్లెకి ఎంత తెలుసు అనేది ఈ వీడియోలో చూసేద్దాం అనమాట. కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ మేమిద్దరం ఆన్సర్ చేస్తాము. సో ఫన్ ఉంటుంది వీడియో, చాలా ఫన్ ఉంటుంది. ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూసేయండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మా చెల్లి ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో లెట్స్ గో. వెరీ ఎక్సైటెడ్. ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇట్లాంటి ఫన్ గేమ్స్ ఆడితే. సో మీరు కూడా మీ సిస్టర్స్తో ఆడండి, వాళ్ళకి తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంది మీ గురించి వాళ్ళకి ఎంత తెలుసు అని చెప్పేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వశ్చనే, వాట్స్ మై ఫేవరెట్ ఫుడ్? నాకేం తెలుసు, ఇదే. ఆగాగు చెప్తావా? చికెన్. యా, చికెన్ ఆఫ్ కోర్స్. నా ఫేవరెట్ ఫుడ్ ఏంది? నీ ఫేవరెట్ ఫుడ్ చెప్పు చెప్పు. మా చెల్లి ఫేవరెట్ ఫుడ్ కేఎఫ్సి. అస్సలు కాదు. కేఎఫ్సి తింటా కానీ నాకు ఇష్టం లేదు. అది ఇష్టం లేదు, వేస్ట్ అంత లేదు. కేఎఫ్సి అంటే ఇష్టం. నాకు అంత ఇష్టం లేదు. బిర్యానీ కూడా కాదు. మరి ఏంటి నీ ఫేవరెట్? దొండకాయ కూర. దొండకాయ కూర అంట. కేఎఫ్సి ఎక్కువ తింటుంది, బిర్యానీ ఎక్కువ తింటుంది కాబట్టి నేను కేఎఫ్సి బిర్యానీ అని చెప్పిన. ఏం తెలియదు నా గురించి. దొండకాయ కూర ఏంది? దొండకాయ కూర అయితే నాకు ఆలుగడ్డ కూర అంటే ఇష్టం. సరే. సో సెకండ్ క్వశ్చన్, వాట్స్ ద వన్ థింగ్ ఐ కెన్ ఈట్ ఎవ్రీ డే? రోజు నాకు తినేది ఏంటి? రోజు తినమన్నా తింటా. అదేంది అంటే? జార్ కేక్. ఓకే, అదా ఎప్పుడు ఆర్డర్ చేసుకొని జార్ కేక్. నేను నువ్వా? అది డైట్ కోక్. కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్, హూ డూ ఐ కాల్ ద మోస్ట్? నేను ఎవరికి పిలుస్తా ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు, లైక్ బయట ఉన్నప్పుడు? నన్ను ఆఫ్ కోర్స్. అవును, ఏడిపోయినా పట్టి రావే, పట్టి 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 పట్టి. నేను ఎవరిని పిలుస్తా? నువ్వా? టిక్కి ఫెలో. తమ్ముని పిలుస్తా, వాడి పేరు విక్రమ్. టిక్ ఫెలో అంటది. సో అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ మై బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్? రెడ్ ఫ్లాగ్ ఆలోచించాలి. నాకు నీకు తెలిసింది. సో బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే, లైక్ నీకు మూడ్ వచ్చినప్పుడే నువ్వు చేస్తావు, లేకపోతే చెయ్యవు. ఆ పక్కన ఎవరు ఎట్లన్నా ఫీల్ అవ్వని, ఎవరు ఎటన్నా పోయి బాడమే జావ్ అన్నట్టు అట్లుంటుంది అనమాట మా చెల్లె. ఆమెకు నచ్చినప్పుడే చేస్తుంది, నచ్చినప్పుడు చేయదు. అంటే పక్కన పిచ్చోళ్ళమ్మా గైస్. సరే ఇక నేను చెప్తా. అది రెడ్ ఫ్లాగ్. ఎప్పుడు అరుస్తూనే ఉంటది, చక్కగా మాట్లాడదు. అది రెడ్ ఫ్లాగ్ కాదు. అఫ్ కోర్స్ అది రెడ్ ఫ్లాగ్. నాకు అస్సలు నచ్చదు అది. రెడ్ ఫ్లాగ్ కాదు, రాంగ్. ఎస్. సో నెక్స్ట్, వాట్స్ మై మోస్ట్ యూజ్డ్ డైలాగ్? పోవే. ఆగా, ఏం చేసేస్తారు రోజు? నేను చెప్పాలా? ఆగు. సరే నా చెప్పు, అప్పలపు ఆలోచించుకుంటా. హింట్ ఇస్తున్నా. పిచ్చిలేసిందా?
పిచ్చా నీకు సరే. అది డైలాగ్. సరే, ఏమంటే పిచ్చా నీకు అంట. సరే నా చెప్పు. నీదా మా చెల్లెది ఏమి ఉండొచ్చు. A few moments later. కథలు పడకు యా యూజ్ అంటావు, కథలు పడకు నువ్వు అని ఎక్కువ చేయకు కథలు పడకండి. ఎక్కువ చేయకు, కథలు పడకు అయ్యా డైలాగ్ యూజ్ చేస్తుంది. సో నెక్స్ట్, అయ్యా వాట్ సంథింగ్ ఐ ఆల్వేస్ స్టీల్ ఫ్రమ్ యూ. స్టీల్ ఫ్రమ్ యూ మై క్లాత్స్. ఆబ్వియస్లీ మీ టూ సేమ్ సేమ్. సేమ్, ఇద్దరు అదే అనమాట. యా నా బట్టలు వేసుకొని ఖరాబ్ చేసేది ఈమెనే. నా బట్టలు అన్ని కొత్త కొత్త తీసుకుంటుంది. లేదు నేను ఒకటేసారి వేస్తా కదా తీసేసుకుంటుంది. ఆమె తీయదు, నేను తీసుకుంటాను. నేను ఇయ్యరా, నేను ఇస్తా. సరే సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఐ నేను. ఓకే ఇది ఏది? ఇఫ్ ఐ బికమ్ రిచ్ వాట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ విల్ బై? ఇల్లు. ఆబ్వియస్గా ఇల్లు. యా, ఇల్లు, ఇంకా మేకప్ థింగ్స్, డ్రెస్. Dresses, cosmetics, యాక్చువల్లీ అవన్నీ. ఈ క్వశ్చన్ గుర్తుకొచ్చింది, క్లాత్స్ అని చెప్తాం అనుకున్నా, మర్చిపోయాను ఇప్పుడు. సో బట్టలు ఎక్కువ ఇష్టం, ఇల్లు. సరే నెక్స్ట్ నెక్స్ట్ నా నీకు చెప్పు. నీకా, నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఫుడ్ తింటావు. ఫుడ్ అన్ని రెస్టారెంట్లా వెళ్ళి మంచి మంచి ఫుడ్ టేస్ట్ చేస్తావు. బై అంటే బై కాదు, ఈమెకు ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ కెఫేస్కి వెళ్ళి ఫుడ్ తినడం కానీ అట్లా పైసలు వేస్ట్ చేయడం కానీ ఈమెకి ఇష్టం. ఓకే సర్లే, ఏదో ఒక ఆన్సర్ చెప్పిందిగా. సే హూ గెట్స్ యాంగ్రీ ఫస్ట్, మీ ఆర్ యూ? మీ. ఆబ్వియస్లీ మీ. ఈమెకి ఎక్కువ కోపం రాదు, పేషెన్స్ చాలా కోపం ఉంటుంది. ఎక్కువ వస్తుంది. నేను ఎట్లా అంటే మా చెల్లెకి నా కోపం ఎక్కువ వస్తుంది, నా కోపం చూసి మా చెల్లె కోపం ఎక్కువ వస్తుంది. అదే కదా, అరుస్తూనే ఉంటుంది, అది నాకు నచ్చదు అరుస్తే. సో అట్లా నాకు ఎక్కువ కోపం వస్తుంది. సో నెక్స్ట్ వాట్స్ మై బిగ్గెస్ట్ ఫియర్? నేను ఏడు వదిలేసి వెళ్ళిపోతా అని పెద్ద ఫియర్. నువ్వేమైనా బాయ్ ఫ్రెండా? అయితే చెప్పు సరిగ్గా చెప్పు. చెప్పినా కదా నేను వదిలేసి వెళ్ళిపోతాను, నీ ఫియర్. వదిలేసి వెళ్ళిపోతా అని కాదు, నా మీద ప్రేమ ఏడ తక్కువ అయిపోతుందా అని. సరే మరి నా చెప్పు. దీని కూడా సేమ్. నువ్వు బయటకు చూపించవు కానీ నేనంటే ఇష్టం నీకు, నేను పక్కన ఉండాలి నీకు కంపల్సరీ. సో తిట్టుకొని కొట్టుకోనన్నా మేమిద్దరం పక్కన ఉండాలి అని అనుకుంటాం మేము. సరే వాట్స్ మై ఫేవరెట్ కలర్? ఫేవరెట్ కలర్ బ్లాక్. బ్లాక్, నీది కూడా బ్లాక్. యా బ్లాక్. పింక్ ఉంటుండే అప్పుడు, మీది పింక్ చిన్నప్పుడు ఉంటుండే, ఇప్పుడు కాదు. సో ఇఫ్ ఐ హ్యాడ్ 1 crore వాట్ వుడ్ ఐ డూ ఫస్ట్? నా దగ్గర 1 crore ఉంటే ఫస్ట్ నేనేం చేస్తా? నాతోని ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టిస్తావు. నీతో నేను పెట్టిస్తా, నేను పెట్టుకుంటా. అఫ్ కోర్స్ నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట, ఒక రెస్టారెంట్ పెట్టాలి అని చెప్పి ఈమెతో పెట్టాను. నాతోనే పెట్టిస్తుంది గైస్, చూడండి లాస్ట్ వరకు నాతోనే పెట్టిస్తుంది. సరే చూద్దాం. సో నీకు కదా, నువ్వేంటంటే నీ దగ్గర 1 crore ఉంటే నువ్వేం చేస్తావంటే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఏం చేస్తా? ఒక ఇల్లు కొనుక్కుంటావు. చెప్పను, మంచి లగ్జరీ కార్ కొనుక్కుంటా. అదే నేను కార్ అని చెప్దాం అనుకున్నా, బట్ నీకు డ్రైవింగ్ రాదుగా. నేర్చుకుంటా. నీకు డ్రైవింగ్ రాదని నేను కార్ చెప్పాలి, లేకపోతే నా మైండ్లో కార్ అనే ఉండే. నాకు కార్స్ అంటే ఇష్టం. కార్స్ అంటే ఇష్టం కానీ డ్రైవింగ్ రాదు, నాకు వచ్చు. హూస్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ? ఇన్ ద ఫ్యామిలీ యా డాడీ ఆబ్వియస్లీ. ఒక డాడీ మమ్మీ కాదు, మన ముగ్గురు ఇట్లా. ముగ్గురు ఇట్లా హనీ. ముగ్గురు ఇట్లా అన్నాను. ముగ్గురు ఇట్లా హనీ ఇష్టం, నాకు చాలా ఇష్టం హనీ అంటే. హనీ
అసలు నీకు కూడా హనీయే. కాదు నేనా? తమ్ముడు. నేను తమ్ముడు నాకు తమ్ముడే ఇష్టం గాయస్, ఇవి ఇష్టం లేదు. నాకు ఇది ఇష్టం లేదు, మా తమ్ముడు ఇష్టం నాకు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సరే ఆగు, నేను చెప్తా మళ్ళా. వాట్స్ మై ఫేవరెట్ స్నాక్ ఎట్ మిడ్ నైట్? మిడ్ నైట్ కేఎఫ్సి. కేఎఫ్సి ఒక్కటే కేఎఫ్సి, నువ్వు కేఎఫ్సీయే తింటావు. ఎప్పుడు చూసినా కేఎఫ్సి ఆర్డర్ చేసింది, తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది అని నాకు చెప్పి నా కూరలు తెప్పిస్తుంది. ఇట్లా ఇట్లా వేసి నా కూరలు తెప్పిస్తుంది. నీదేంటంటే థమ్స్ అప్ కూడా, థమ్స్ అప్ చిప్స్. నీది నీది ఏంటంటే నైట్ క్రేవింగ్స్ స్వీట్స్ లాంటివి తింటావు, చాక్లెట్లు తింటుంది ఎక్కువ. ఇంకొకటి ఉంది. ఇంకొకటా? అదేదో కేకులు ఉంటాయి అవేనా? కాదు, పిజ్జా. పిజ్జా తింటా నేను ఎక్కువ నైట్ టైంలో. నాకు పిజ్జా ఇష్టమే ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే అడిగా. సరే, రేట్ హౌ ఐఎమ్ డ్రామాటిక్ అవుట్ ఆఫ్ 10. డ్రామాటిక్. ఈమె ఎక్కువ డ్రామా చేయదు. 0 1 ఇద్దాం. 10కి 10 ఎప్పుడు డ్రామాలోనే ఉంటాయి. డ్రామా క్వీన్. 10కి 10. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ఒకవేళ నేను ఎనిమల్ అయితే ఏ ఎనిమల్ అవ్వాలనుకో? క్యూట్ ర్యాబిట్. ర్యాబిటా? అది నేను నీకు చెప్పాలి. పల్లా. సో నాకైతే హనీ. డాగ్. ఎస్. యా. నెక్స్ట్. హూ ఇస్ మై సెలబ్రిటీ క్రష్? సెలబ్రిటీ క్రష్ దమ్ అంటే ఆన్సర్ చేయి. యాక్చువల్గా అంత సినిమాలు చూడం మేము, అప్పుడెప్పుడో చూస్తే థియేటర్లోనే చూస్తాం. బట్ ఎవరు లేరు ఈమెకి, ఎవరు లేరు. కరెక్ట్ ఆన్సర్. నాకు విజయ్ దేవరకొండ. యా. నెక్స్ట్. ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ ఎనీ సూపర్ పవర్ వాట్ వుడ్ ఇట్ బి? డోరేమోన్. నేను షిజుకాను. సూపర్ పవర్. సూపర్ పవర్ ఏంది నీకు? ఏం లేదు. ఏం చూస్తే నీకు కూడా డోరేమోన్. ఏంది మరి చెప్పు. చోటా భీమా. సూపర్ పవర్, ఒకవేళ సూపర్ పవర్ ఉంటే నేను బార్బీ లాగా ఉండాలి అనుకుంటా. నాకు బార్బీ అంటే చాలా ఇష్టం గైస్, అందుకే. ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఆఫ్టర్ వేకింగ్ అప్. ఫోన్ చూస్తావు? యా. నేనేం చేస్తాను? ఫోన్ చూస్తా. నేను చూడను, ఫోన్ చూడను. అబ్బా, ఏం చేస్తావు? ఫోన్ చూడను. ఫస్ట్ పోయి బ్రష్ చేస్తాను. అంత సీన్ లేదు. ఫోన్ చూసా, ఏ అబద్ధం చెప్పకు. ఫోన్ చూస్తావు? ఫోన్ చూడడానికి గాయస్ ఫస్ట్ పోయి బ్రష్ చేస్తా, దాని తర్వాత లేదు. ఫోన్ చూసినా అంటే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పడుకుంటా అని అర్థం. ఫస్ట్ లేవగానే నేను బ్రష్ చేస్తా, అప్పుడు మొత్తం లేచినట్టు. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ ఐ క్రైడ్? నిన్న. నిన్నెందుకు ఏడ్చినా? మొన్న. నిన్నెందుకు ఏడ్చినా చెప్పు. ఉత్తిగానే టైం పాస్ కాకపోతే ఏడుస్తావుగా. చెప్పే సరిగ్గా చెప్పు. వెన్ వాజ్ అంటే మమ్మీ తిట్టింది ఆ రోజు. మమ్మీ తిట్టిందని ఏడ్చినావు కదా ఆ రోజు. నేనెప్పుడు ఏడ్చిన? ఈమె చెప్తా గైస్, ఈమె ఒక స్టోరీ ఉంది. ఏ రోజు అంటే ఒకరోజు నాకు మమ్మీ తిట్టిన నైట్ కాల్ చేసింది 12 గంటలకి. చేసిన కాల్ చేసి అప్పుడు అడిగిందనమాట, ఏమైంది, ఇట్లా గొడవ అయిందంట కదా మమ్మీకి నీకు అని అడిగింది. అంత అయిపోయిన తర్వాత నేనంటే నీకు ఇష్టమే లేదు, నీ నా మీద ప్రేమనే లేదు గైస్ అని ఏడ్చింది. ఎందుకంటే ఆ ప్రేమ యాక్చువల్గా మొన్న మా చెల్లె ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పిన అనమాట, డాడీ ఈ రింగ్ చూడు ఎట్లయిపోయిందో, పొట్టిచ్చిన గిఫ్ట్ వంక టింకర్ అయిపోయింది అని చెప్పిన.
సో ఇది చేంజ్ చేయించాలి అని చెప్పి నేను ఇట్లా నార్మల్గా అన్న ఇట్లా మా చెల్లె నేర్పించడం అంటే నాకు ఇష్టం అట్లా అని చెప్పి అంటే మా చెల్లె ఏం చేసింది కాళ్ళ నిన్ను 2 months కష్టపడి పైసలు దాపెట్టుకొని నీ గిఫ్ట్ కొనిస్తే నువ్వు ఎట్లా చేంజ్ చేపిస్తావు అని చెప్పి ఏడ్చింది ఇవే. ఎట్లా చేంజ్ చేపిస్తుంది చెప్పండి. సో అదే లాస్ట్ ఏడ్చింది అనమాట. మేము ఇట్లా కలిస్తే కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవే ఉంటాయి. దూరంగా ఉన్నప్పుడే ఒకరి మీద ఒకరి ప్రేమ తెలుస్తుంది అనమాట. ఇక అప్పుడు ఇక మేము ఇది ఫస్ట్ టైం కాదు, మేము చాలాసార్లు ఏడ్చుకున్నాం. లైక్ నీకు నా మీద ప్రేమ లేదు, నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అని కాల్లో చెప్పుకొని ఏడుస్తాం మేము అట్లా అనమాట. సో బయట ఉన్నప్పుడు ఎలా అంటే ఈమె నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ కేర్ గొడవ పడతాం ఘోరంగా. ఫ్యామిలీలో కూడా మాకంటే ఎక్కువ ఎవరు గొడవ పడరు అనుకుంటా. అందరు అంటారు వీడియోస్లో అంత మంచిగా ఉంటారు, మా ఫ్యామిలీ అంటారు కూడా వీడియోస్లో అంత మంచిగా ఉంటారు, బయట ఎందుకు ఇట్లా గొడవ పడతారు అని చెప్పి. వాళ్ళకేం తెలుసు మాకు లోపల ఎంత ప్రేమ ఉంటుంది అని చెప్పి. సో అదనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయటోళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెట్టుకోకండి, మన ఇంట్లో మీద ప్రేమ చూపియండి. బయటోళ్ళు వస్తారు పోతారు, కానీ ఇంట్లో అట్లా కాదు. ఇంట్లో మనకి ఎప్పుడు తోడుగానే ఉంటారు. మంచిలన్నా చెడులన్నా ఎప్పుడు మన వాళ్ళే మనకు తోడు ఉంటారు. బయట వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళకి ఏమైంది ఇట్లా బయట వాళ్ళని ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాధపడడం కన్నా ఫ్యామిలీలో మనం మంచిగా ఉంటే సరిపోతుంది కదా. వేరే వాళ్ళని నాకు అక్క లాంటిది చెల్లె లాంటిది అనే కన్నా మన సొంత చెల్లిని మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా. సో అదనమాట. అందుకే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, బయట తిరగను ఎవరితో, ఓన్లీ ఫ్యామిలీ 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 అంతే. ఒక స్టేజ్కి వచ్చినాక మీరు కూడా రియలైజ్ అవుతారు, నాకు జరిగిన సిచ్యువేషన్స్కి అలా నేను మారినా మీకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది, మీరు కూడా కంపల్సరీ మారుతారు. అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట, అరే సిరియక్క చెప్పింది కరెక్టే అని చెప్పి. అప్పుడు దాకా వెయిట్ చేయండి. సో అట్లా అనమాట. మాకు ప్రేమ లేదని కాదు, మేము మస్తుగా లైక్ కాల్స్లో కానీ ఇద్దరం నైట్ టైంలో ఎంత గాసిప్స్ మాట్లాడుకుంటాం తెలుసా మేము. ఎట్లా అంటే అసలు ప్రపంచంలా జరుగుతుందంతా జరగనివి కూడా మేము ఆ నైట్ టైంలో మాట్లాడతాం, నవ్వుకుంటాం, బాధపడతాం, ఏడుస్తాం, పడుకుంటాం, మళ్ళీ పొద్దుగా లేచి ఏం జరగనట్టు ఉంటాం. సో అదనమాట. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అక్క చెల్లెలు మంచిగా ఉండండి, వేరే వాళ్ళ మీద ఎఫెక్షన్స్ అవి పెట్టుకునే కన్నా అక్క చెల్లెలు మంచిగా ఉంటే అయిపోతుంది కదా. సో అలా అనమాట. కుస్సు అంటుంది ఎందుకంటే ఆమె సిన్షాన్ డాల్ పైన ఉంది, అందుకే. పోయిగా పో ఆడుకో. మా హనీ గురించి చెప్పాలంటే మా హనీ మాకు ఒక సిబ్లింగ్ లాంటిది, చిన్న సిస్టర్. మా డాడీకి 3 ఆడపిల్లలు 1 కొడుకు అని చెప్తాం మేము ఎప్పుడన్నా, ఎందుకంటే నేను చెల్లి హనీ మా తమ్ముడు అట్లా అనమాట. ఇంకా ఆమె లేకపోతే టైంపాస్ కాదు అసలు. ఎట్లుంటుండేనో ఈ టైంకి మా హనీ ఒకవేళ లేకపోతే అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఆమె వచ్చినాక మా ఇంట్లో చాలా చేంజెస్ జరిగినాయి. లైక్ మంచిగా డాగ్ పెంచుకుంటే మంచిది అని చెప్తారు కదా, అది మాత్రం నిజమే. డాగ్ ఉన్న ఇంట్లో ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ ఉంటుంది, అది మాత్రం పక్కా, అది మాత్రం నిజం అనమాట. వీడియో ఎలా అనిపించింది, హౌ మచ్ వి నో ఈచ్ అదర్. సో మీకు కూడా అనిపిస్తే మీ ఫ్యామిలీతో ఆడండి, మీ సిస్టర్స్తో ఆడండి, మంచిగా ఫన్ ఉంటుంది. అండ్ ఇందులో మీకు ఫన్ అనిపిస్తే కమెంట్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి, అవి చేసేద్దాము. సో ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.